అరే చరణ్ లాండ్రీ దగ్గర బట్టలు తీసుకొచ్చాడా? మెకానిక్ దగ్గర నుంచి బైక్ తీసుకొచ్చావా? అరే ఎలక్షన్స్ కదా, ఊరెళ్దాం రా, ఓటేద్దాం. ఇదే కదరా మన ఫస్ట్ టైం. మా తాత 25 సార్లు ఓటేసాడు. ఏం ఊరిగిందని? ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం. అయినా అంత దూరం ఆ ఖర్చు అవసరమా చెప్పు? చల్లారిపోతుంది తిను. ఆపండ్రా, మీరు వెళ్ళనే అంటారు, వీడు వస్తే ఆటోమేటిక్గా మీరే వస్తారు. అరే చెప్పరా చరణ్, ఊరెళ్దాం రా, ఓటేద్దాం. రే అడక్కడక్క అన్నే అడగాలి. వాళ్ళ నాన్న ఫోన్ చేసినప్పుడు ఓటు ఎందుకు వేయాలని అరగంట క్లాస్ పీకాడు. పైగా ఆ రోజు హాలిడే అని చెప్పి వాడి రూమ్లో మన వాళ్ళందరికీ పార్టీ ప్లాన్ చేశాడు. వాడిని అడుగుతున్నావు రమ్మని. అరే చరణ్, అరే చెప్పరా, ఏమైందిరా అలా సైలెంట్గా ఉన్నావు? రే చోటు, ఎలా ఉన్నావురా? సూపర్ అన్నా. బైక్ రెడీయా? ఏడి మీ అన్న బిల్ ఎంత అయిందో చెప్పలేదు. అన్న 17:30 అయిందన్నా నీ బిల్లు. మీ అన్న లేడేంట్రా? ఊరెళ్ళాడన్నా. లక్ష్మి, ఎల్లుండి త్వరగా రా. హాలిడే కదా, ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. నువ్వే రూమ్కి వచ్చి వంట చేయాలి. అయ్యో ఆ రోజు నేను రాలేను బాబు. అదేంటి లక్ష్మి, నువ్వు లేకపోతే వంట ఎలాగా, పార్టీ ఎలాగా? నేను ఊరెళ్తున్నాను బాబు. తాత, ఈసారి ఎక్కువే ఉన్నాయి తాత, పర్లేదా? పర్వాలేదు బాబు, ఈరోజు సాయంత్రానికి రేపు తెల్లారికల్లా పంపించేస్తాను. ఏంటి రేపటికల్లా తెచ్చేస్తారా? మామూలుగా 3-4 రోజులు పట్టుద్ది కదా, ఏంటిది సడన్గా? రేపు ఊరు వెళ్తున్నాను బాబు. ఇంత సడన్గా ఊరేంట్రా? వేలికి ఇంకంటించుకున్నాకి వెళ్ళాడన్నా. వేలికి ఇంకంటించుకోవడం ఏంటి? అదే ఓటేయడానికి వెళ్ళాడన్నా. ఏంటి మీ అన్న షాప్ వదిలేసి మరీ ఓటేయడానికి వెళ్ళాడా? నేను అదే అడిగా అన్నా. అడిగితే బైక్ పాడవకుండా ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఎలాగో, ఈ ప్రజాస్వామ్యానికి దేశం కూడా ఎలక్షన్స్ అలాంటివేనంట అన్న. ఆయన ఏదేదో చెప్పాడన్నా. నిజంగా అంత పవర్ ఉందన్న ఓటుకి. నాకు ఎప్పుడు వస్తుందో ఏటో ఆ పవర్. మీరు చాలా లక్కీ అన్నా, మీకు ముందు వచ్చింది ఆ పవర్. అన్నా చేంజ్ అన్నా. అన్నా ఏమైందన్నా? రే ఏం లేదులేరా. ఇంత సడన్గా ఊరేందుకు లక్ష్మి? అయ్యో ఓటేయడానికి వెళ్తున్నా బాబు. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. మొన్నే కదా ఇంట్లో పరిస్థితి బాగోలేదన్నావు. ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళడం అవసరమా? ఏం లాభం లక్ష్మి? ఓటేస్తే ప్రభుత్వం మనకి ఏదైనా మంచి చేస్తుందని చిన్న ఆశ బాబు. ఇప్పుడే కదా రాజకీయ నాయకులకి మనం గుర్తొచ్చేది. నాకున్న అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? నాకున్న అధికారంతో ఎవరిని కుర్చీలో కూర్చుని పెట్టాలి, ఎవరిని ఇంట్లో కూర్చుని పెట్టాలన్నది నిర్ణయిస్తాను. ఉప్మా తిని బాబు. రేపటి నుంచి 2 రోజులు భోజనం బయట నుంచి తెచ్చేసుకోండి. సడన్గా ఏంటి తాత ఇది? కొమ్మదీసి మీరు కూడా ఓటేయడానికి వెళ్తున్నారా? మీ చదువుకున్న వాళ్ళు ఎక్కని పెట్టేస్తారు బాబు. ఈ వయసులో అంత దూరం వెళ్ళి ఓటేయడం అవసరమా తాత? మీ స్విగ్గీ జొమాటో తరానికి ఓటు విలువ తెలియదేమో కానీ మాకు పెద్ద పండగ లాంటిది బాబు. మా భవిష్యత్తు బాగుంటుందని ఆశ చచ్చిపోకుండా చేసేది ఈ ఓటు ఒక్కటే బాబు. నేను రైతుని. మన దేశ భవిష్యత్తు కోసం నేను నాటే ఒక చిన్న విత్తనం లాంటిది బాబు ఈ ఓటు. తాతయ్య తీసుకోండి. బాబు పాత బాకీ కూడా సరిపోయింది. వాడు ఓటు అయ్యడురా, మనల్ని కూడా ఓటు అయ్యనివ్వడరా.
అలా ఎలా అంటారా? నువ్వు ఎన్నైనా చెప్పరా రారా. అరే చరణ్ సైలెంట్గా ఉంటావు ఇట్రా, చెప్పరా వాడికి మన పార్టీ ఉందని. రే అనిల్ టికెట్స్ బుక్ చేయి, వెళ్ళి ఓటు వేద్దాం. అరే ఏంట్రా సడన్ గా ఓటు వేస్తావా నువ్వా? నేనే ఓటు వేస్తా. అరే మరి మన పార్టీ ఈ పార్టీదేముందిరా, మరొకసారి చేసుకోవచ్చు. కానీ అవతల పార్టీల తలరాతలు మార్చే అవకాశం ఇంకో 5 ఏళ్ల వరకు రాదు. ఈసారి ఈ వీళ్ళకి ఇంకంటాల్సిందే. నేను ఓటు వేసిన నాయకుడు ప్రభుత్వాన్ని నడిపిస్తాడో లేదా ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తాడో, నేను ఓటు వేసి తీరతా. ఇది నా హక్కు.